మంత్రులు అందరం ఉన్న సమావేశంలో చర్చకు వస్తే ఆ చర్చకు వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నా వైపు, ఆర్థిక శాఖ మంత్రులు అయినటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అయిన భాస్కర్ వైపు చూసినప్పుడు మేము అన్నాం, మీరు ఒప్పుకోండి, 400 కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మనం బడ్జెటే 1,00,000 కోట్ల మైన ఇస్తా ఉన్నాం, కాబట్టి భూసేకరణ అనేది ఒక రోజులో అయ్యేది కాదు, మనం నడికుడి నుంచి క్రింది వరకు భూసేకరణ చేయాలి అంటే దాదాపు 4-5 సంవత్సరాలు పడుతుంది, ఇన్ని 100 కిలోమీటర్లు భూసేకరణ చేయాలి అంటే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినా 400 కోట్ల రూపాయలు మనం భూసేకరణకి ఇచ్చి భూమిని చూపించవచ్చు, మిగిలిన 700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఈ కొత్త రైల్వే లైన్ మన ప్రాంతానికి వస్తే మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ప్రతిపాదన మెట్ట ప్రాంతాల ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా అందరికీ ఉపయోగం జరుగుతుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్తే ఆనాడు ఒప్పుకున్నటువంటి ఆ ప్రయత్నం ఆనాడు మొదలైంది. భూసేకరణ ఆనాడు మొదలైంది. ఈ రైల్వే లైన్కి నడికూడి దగ్గర శంకుస్థాపన చేయడం జరుగుతూ వచ్చింది. మధ్యలో వచ్చిన ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక ప్రాంతాల్లో భూసేకరణ ఆగిపోతే మన ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పామూరు వరకు భూసేకరణ పూర్తి చేసి ఆ కొత్త రైల్వే లైన్ని కనిగిరి పామూరు ప్రాంతాల వరకు తీసుకురావడం జరిగింది. ఇక మిగిలిన మన ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతుంది. మనం భూసేకరణ పూర్తయి అప్పచెప్తే వెంటనే రైల్వే లైన్ పనులు పిలుస్తాం, టెండర్లు పిలుస్తామని రైల్వే కాంట్రాక్టర్ మన చిన్నారెడ్డి గారే ఇక్కడ ఉండాలి. అనేక మందికి ఈ విషయాలు తెలుసు మన జిల్లాలో కూడా. కానీ సోషల్ మీడియాలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే అభినందనలు తెలుపుతున్నారు, వాళ్ళే ఉత్సాహపడుతున్నారు, వాళ్ళే మేమే తెచ్చామని చెప్పుకుంటారు. ఎవరు తెచ్చాము ఏందనేది పుట్టుపూర్వత్రాలు తెలిసి మీరు మాట్లాడితే నేను కూడా సంతోషిస్తాను. నేను చెప్పాను ఇవాళ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మలేషియా రోడ్డు పెట్టాడు చెన్నైకి నెల్లూరుకి. మరి ఇది కూడా రైల్వే లైన్ కూడా ఎవరు పెట్టారో చెప్పాలి కదా. మేము తెచ్చామంటే ఎవరు తెస్తారు? ఎక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి తారు వేయడానికి దిక్కు లేక మీరు 5 ఏళ్ళు వదిలేసిపోతే మేము ఇప్పుడు ఆ బొక్కలు పుట్టుకుంటున్నాం, తారు ప్యాచ్లు వేసుకుంటున్నాం మేము.